క్షణక్షణం పోరాటం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. షాజహాన్ కు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన మదనపల్లె బలిజ సేవా సమితి. బీపీఎల్ విజయ్ కుమార్, శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో కలిసిన సమితి సభ్యులు. పెరిగిన పోలింగ్తో కూటమి విజయం తథ్యం. మెరుగైన పాలన, అన్ని వర్గాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి టీడీపీ జనసేనకే సాధ్యం. బెంగళూరు రేవ్ పార్టీలో సినీ టీవీ నటులు 101 మందిని అదుపులోకి తీసుకున్నామన్న బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్. సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో రేవ్ పార్టీ. ఢిల్లీ, ముంబై, కోల్కతా నగరాల కల్చర్ దక్షిణాదికి. చిమ్మ చీకట్లో లేజర్ లైట్ల వెలుగుల్లో హుషార్. ఫుడ్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు, కొకైన్, హాషీష్, చెరాస్, ఎల్ఎస్డి వంటి వాటితో జోష్. ఆధునికత వైపు దేశ గమనాన్ని నడిపిన మహోన్నత మార్గదర్శి. గ్రామాభివృద్ధి టెక్నాలజీని సమర్థవంతంగా ఆవిష్కరించిన అత్యుత్తమ ప్రధాని, నవ భారత నిర్మాత, నవ యువతకు స్ఫూర్తి ప్రదాత రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన మదనపల్లె కాంగ్రెస్ పార్టీ నేత రెడ్డి సాహెబ్. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లె టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి షాజహాన్ ను అభినందించిన మదనపల్లె బలిజ సేవా సమితి. మంగళవారం షాజహాన్ తో బలిజ సేవా సమితి మదనపల్లె అధ్యక్షులు బీపీఎల్ విజయ్ కుమార్ తో కలిసి మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు భేటీ. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన సుదీర్ఘ చర్చలు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుపైన, మదనపల్లెలో షాజహాన్ గెలుపుపైన సమితి నేతల ధీమా. బలిజ సేవా సమితి మదనపల్లె జనసేన అధినాయకత్వం ఉమ్మడిగా మదనపల్లె కూటమి అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తో తలపడిన షాజహాన్ ను మంగళవారం ఉదయం ఆయన కార్యాలయంలో కలిసి అభినందించింది. బలిజ సేవా సమితి అధ్యక్షులు బీపీఎల్ విజయ్ కుమార్, మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులతో పాటు సమితి కార్యవర్గం, అలాగే మదనపల్లె బలిజ ప్రముఖులు షాజహాన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తో హోరాహోరీగా తలపడిన షాజహాన్ ను సమితి జనసేన మదనపల్లె అభినందించింది. ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించింది. ఈ సందర్భంగా జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆసక్తికర చర్చ చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం పెరిగిన విషయాన్ని సమితి సభ్యులు ఉటంకించారు. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి పట్ల రాష్ట్ర ప్రజలు అనుకూల వైఖరితో ఉన్నారనడానికి పెరిగిన పోలింగ్ శాతాన్ని దిక్సూచిగా భావించవచ్చని సమితి అభిప్రాయపడింది. మెరుగైన పాలన, సమగ్రాభివృద్ధి, అన్ని వర్గాలకు సమన్యాయం జనసేన, బీజేపీ, టీడీపీ కూటమితోనే సాధ్యమంటూ సమితి నాయకులు పేర్కొన్నారు. మెజారిటీ సీట్లు దక్కించుకొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతోందని, అలాగే మదనపల్లెలో కూడా కూటమి అభ్యర్థి షాజహాన్ విజయదుందుబి మోగిస్తారని మదనపల్లె బలిజ సేవా సమితి, మదనపల్లె జనసేన అభిప్రాయపడింది. కార్యక్రమంలో మదనపల్లె బలిజ సేవా సమితి అధ్యక్షులు బీపీఎల్ విజయ్ కుమార్, మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులతో పాటు రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు ఆంజనేయ కుమార్, బలిజ సేవా సమితి ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి భాస్కర్, బలిజ ప్రముఖులు శ్రీనివాస్, సూపర్ మార్కెట్ ఎండి శ్రీనివాస్, రాజ్ భవన్ రాజా, సొక్కం వేణుగోపాల్, రామచర్లపల్లె యుగంధర్, సూర్యనారాయణ, గాజుల భాను, ఎంసీ టీవీ శ్రీనివాసులు, బలిజ యూత్ నాయకులు సాగర్ మదన్, రామానుజన్, గాజుల బానులతో పాటు పట్టిన బలిజ ప్రముఖులు పాల్గొన్నారు. ఆధునికత వైపు దేశ గమనాన్ని నడిపిన మహోన్నత మార్గదర్శి, దేశానికే దిశానిర్దేశం చేసిన మహానేత స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ. భర్తను చంపిన వారికి క్షమభిక్ష పెట్టిన గొప్ప మానవతావాది సోనియా గాంధీ. దేశ సేవలో బలిదానాలు చేసిన కుటుంబం గాంధీలదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ శ్లాఘించారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. నూతన ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీ వైపు దేశానికే మార్గదర్శనం చేసిన మహనీయుడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ అన్నారు. నవ భారత నిర్మాత, నవ యువతకు స్ఫూర్తి ప్రదాత రాజీవ్ గాంధీ అని రెడ్డి సాహెబ్ కొనియాడారు. రాజీవ్ వర్ధంతి సందర్భంగా మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ, దేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ సమసమాజ స్థాపన కోసం చేసిన కృషి మరువలేనిదని కీర్తించారు. ప్రపంచంలో ఎక్కడో పుట్టిన కంప్యూటర్ రంగాన్ని మన దేశానికి పరిచయం చేసి ఎంతో మంది విద్యార్థులు సాంకేతిక విద్యను నేర్చుకునేలా చేసింది రాజీవ్ గాంధీని అని గుర్తు చేశారు.
గ్రామాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఎంతగానో కృషి చేశారని, ఐటీ రంగంలో నేడు ఇండియా అగ్రగామిగా ఉందంటే అది రాజీవ్ గాంధీ కృషి ఫలితమే అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిన పూనారు. రాజీవ్ గాంధీని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న దేశం కోసం ధైర్యంగా నిలబడిన ధీర వనిత సోనియా గాంధీ అన్నారు. తన భర్తను కోల్పోయిన, సుదీర్ఘ కాలం జైలు శిక్షను అనుభవించిన, ఉగ్రవాదులకు క్షమాభిక్ష పెట్టిన దయాగుణం కలిగిన గొప్ప వ్యక్తిగా కొనియాడారు. దేశం కోసం 54 సంవత్సరాల వయసులో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నిమ్మనపల్లె మండల అధ్యక్షులు ముబారక్ ఖాన్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మీనా కుమారి, ముస్లిం మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్కే బాషా, రవీంద్ర, మహబూబ్ ఫీర్, నాగరాజ్, మహమ్మద్ అలీ, శ్రీనివాసులు, మస్తాన్, సుబ్రహ్మణ్యం రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, సోను, నిమ్మనపల్లి నాగరాజు పాల్గొన్నారు. ఇంద్రమ్మ ముద్దుబిడ్డ, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి తండ్రి గారు, ప్రియాంక తండ్రి గారు, భారతదేశ నవనిర్మాత శ్రీ రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి. ఈ రోజుకు భారతదేశం కొరకు ప్రాణాలు ఇచ్చిన వీరుల్లో రాజీవ్ గాంధీ గారు కూడా ఒకరు. రాజీవ్ గాంధీ గారి గురించి భారతదేశం మొత్తం, కాంగ్రెస్ పార్టీని ప్రేమించే వాళ్ళు, దేశాన్ని ప్రేమించే వాళ్ళు మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన రోజు ఈరోజు. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులో 1991 మే 21వ తేదీన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా ఎల్టీటీ తీవ్రవాదుల పన్నాగం నలిని ఇంకా కొంతమంది మానవ బాంబులుగా తయారై రాజీవ్ గాంధీ గారిని హతమార్చడం జరిగింది. ఆ విషయాన్ని జీర్ణించుకోలేక భారతదేశం యావత్తు చాలా బాధ. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు చివరి రోజుగా జూన్ 1వ తేదీ వరకు భారత ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ నిషేధించింది. ఆంధ్రప్రదేశ్ లో మే 13న ఎన్నికలు పూర్తి కాగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని సర్వే సంస్థలు రాష్ట్రంలో పోస్ట్ పోల్ సర్వేలు నిర్వహించాయి. తాజాగా రాయలసీమ ప్రాంతంలో ఓ ప్రైవేట్ సంస్థ పోస్ట్ పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసి ఆశ్చర్యకరమైన ఫలితాలను వెల్లడించింది. ఈ ప్రాంతంలో అధికార వైఎస్ఆర్సీపీపై టీడీపీ కూటమికి కొంత ఆధిక్యత కనబరుస్తున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. సర్వే ప్రకారం అనంతపురం, చిత్తూరులో టీడీపీ కూటమిదే పైచేయి. కడప, కర్నూలులో వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టు ఉంది. ఎంపీ సీట్లు గెలుస్తామని అంచనా వేసిన నిర్దిష్ట నియోజకవర్గాలు ఇలా ఉన్నాయి. టీడీపీ కూటమి చిత్తూరు, హిందూపురం, అనంతపురం, తిరుపతిలలో గెలవనుంది. వైఎస్ఆర్సీపీ కడప, కర్నూలు, నంద్యాల, రాజంపేట సీట్లను చేజిక్కించుకోనుంది. అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి. రాయలసీమలోని 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 27 స్థానాలు వైకాపా గెలవనుంది. టీడీపీ కూటమికి 20 సీట్లు వచ్చే అవకాశం ఉంది. 5 సెగ్మెంట్లలో తీవ్ర పోటీ నెలకొందని తేల్చింది. రాత్రి పూట చీకటిగా ఉంటుంది కాబట్టి లైట్స్ ఆన్ చేసుకోవడంలో ఒక అర్థం ఉంది. మరి పగటి పూట కూడా లైట్స్ ఆన్ లోనే ఎందుకు ఉండాలన్న సందేహం మనకు సహజంగానే వస్తుంది. అయితే ప్రస్తుతం వస్తున్న బైక్స్ లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా లైట్స్ ఆన్ లోనే ఎందుకు ఉంటున్నాయి? ఇంతకీ పగటిపూట కూడా లైట్స్ ఆన్లోనే ఉండాలనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది? దీని వెనకాల ఉన్న అసలు ఉద్దేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్కెట్లోకి వస్తున్న బైక్స్ అన్నింటికీ ఈ నిబంధనను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో ద్విచక్ర వాహనాల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగునున్న నేపథ్యంలో కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆటోమేటిక్ హెడ్లైట్ ఆన్ ఫీచర్ను ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. ద్విచక్ర వాహనాల హెడ్లైట్లను ఎల్లప్పుడూ ఆన్లో ఉంచడం వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం రోడ్లపై ద్విచక్ర వాహనాలు స్పష్టంగా కనిపించాలని. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో వాహనాలను స్పష్టంగా కనిపించాలనే ఉద్దేశంతో ఎన్నో ఏళ్ల క్రితమే ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో రోడ్లపై విజిబిలిటీ పెరిగి ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. భారత్లోనూ ఇదే విధానాన్ని అమలు చేశారు. 2 వీలర్లలో ఆటోమేటిక్ హెడ్లైట్లలో ఆన్ ఫీచర్ని కలిగి ఉండడానికి ప్రధాన కారణం చిన్న వాహనాలను ఎదురుగా వస్తున్న వాహనాలకు స్పష్టంగా కనిపించడం కోసమే. వాహనం చాలా దూరం నుండి వచ్చినప్పటికీ ఎదురుగా వస్తున్న వారికి కనిపిస్తుంది. ఒకవేళ వర్షం కురిసినా, పొగమంచు కమ్ముకున్నా, కాలుష్యం కారణంగా రోడ్డు కనిపించకపోయినా పగటిపూట హెడ్లైట్స్ ఆన్లో ఉంటే సులభంగా కనిపిస్తాయి. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం తగ్గుతుంది.
బెంగళూరు రేవ్ పార్టీలో ప్రముఖులు అన్న వార్త రెండు తెలుగు రాష్ట్రాల పాఠకులు వీక్షకుల్లో తీవ్ర చర్చకు తెరలేపింది. బెంగళూరు రేవ్ పార్టీ హైదరాబాద్ లో కలకలం రేపింది. ఈ పార్టీలో పట్టుబడిన తెలుగు టీవీ ఆర్టిస్టులు, మోడల్స్ ఎవరనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే కొందరు సినీ టీవీ రంగానికి చెందిన ఆర్టిస్టులు రేవ్ పార్టీకి వెళ్లలేదని ప్రకటించారు. ఈ పార్టీలో తాము పాల్గొన్నట్టయినా సాగిన ప్రచారంలో వాస్తవం లేదంటూ కొందరు వీడియోలు కూడా రిలీజ్ చేశారు. చాలా కాలం ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి నగరాలకు పరిమితమైన రేవ్ పార్టీలు హైదరాబాద్ కు కూడా 4-5 ఏళ్ల క్రిందటే వచ్చేశాయి. కొన్నిసార్లు పోలీసులు రైడ్ చేయడం, కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. నగర శివార్లలోని ఫామ్ హౌస్లే రేవ్ పార్టీలకు అడ్డాగా మారుతున్నాయి. నెల క్రితం హైదరాబాద్ బేగంపేటలోని ఓ క్లబ్ పై పోలీసులు దాడి చేశారు. రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. రేవ్ పార్టీలో పాల్గొన్నారనే ఆరోపణలతో 77 మందిపై కేసు నమోదు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం సంచలనంగా మారింది. పార్టీలో డ్రగ్స్ విచ్చలవిడిగా వాడినట్లు పోలీసులకు పెద్ద మొత్తంలో పట్టుబడ్డ మత్తుమందును చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. రేవ్ పార్టీని సీరియస్ గా తీసుకున్న పోలీసులు అందరి బ్లడ్ శాంపిల్స్ ను సేకరించారు. ఈ రిపోర్ట్ మరికొద్ది గంటల్లో బయటకు వచ్చే అవకాశం ఉందని బెంగళూరు క్రైమ్ పోలీసులు తెలిపారు. సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బి దయానంద్ తెలిపారు. రేవ్ పార్టీలో 101 మంది పాల్గొన్నారని చెప్పారు. రేవ్ పార్టీపై సీసీబీ పోలీసులు దాడి చేశారని వెల్లడించారు. అక్కడ డ్రగ్స్ పట్టుబడ్డాయని, పార్టీలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల వారు ఉన్నారని చెప్పారు. పార్టీలో ఒక నటి, ఒక నటుడు, ఒక డాన్స్ మాస్టర్ ఉన్నారని, వారి వివరాలు ఇప్పుడే చెప్పలేమని అన్నారు. రేవ్ పార్టీ అంటే ఏంటి? రేవ్ అన్న పదం జమైకా భాష నుంచి వచ్చింది. చెవులు దద్దరిల్లే మ్యూజిక్తో ఈ పార్టీలలో యువతి యువకులు ఉల్లాసంగా డాన్సులు చేస్తుంటారు. రేవ్ పార్టీ అంటే ఆల్కహాల్తో పాటు డ్రగ్స్ కూడా ఉంటాయి. చీకటి గదులు, లేజర్ లైట్ల వెలుగులో మ్యూజిక్ ప్లే చేస్తారు. ఫుడ్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు, కొకైన్, హషీష్, చెరాస్, LSD ఒక్కటేమిటి, యువత అన్నీ మరిచి చిందులు వేయడానికి ఈ పార్టీలో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. అయితే రేవ్ పార్టీకి పరిచయస్తులనే ఆహ్వానిస్తారు. కొత్త వారిని రేవ్ పార్టీలకు అనుమతించరు. కొత్త వారి వల్ల సమాచారం బయటకు వస్తుందని అనుమానిస్తారు. ఈ పార్టీలు మొదట గోవాలో ప్రారంభమయ్యాయి. అక్కడ హిప్పీలు ఈ పార్టీలు ప్రారంభించారు. సెక్స్ కాక్టైల్స్ కూడా రేవ్ పార్టీలలో కామన్ అంటారు. ఈ పార్టీలను 24 గంటల నుండి 3 రోజుల పాటు నిర్వహిస్తారు. వీటి నిర్వాహకులు గోప్యత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే సెలబ్రిటీలు రేవ్ పార్టీలపై ఎక్కువగా మొగ్గు చూపుతారు. అయినా సరే అవి ఎలాగోలా బయటపడుతూ ఉంటాయి, పోలీసుల కంట పడుతూ ఉంటాయి. లేటెస్ట్ గా బెంగళూరు రేవ్ పార్టీ అందుకొక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈ నెల 23-24 తేదీల్లో హార్స్లీ హిల్స్ నందు జరుగుతున్నాయని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసులు తెలిపారు. ఈ సమావేశాల్లో అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్, అఖిల భారత ఉపాధ్యక్షులు విక్రమ్ సింగ్, రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరవుతున్నారని తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య 1934లో స్థాపించిన వ్యవసాయ కార్మిక సంఘం నేడు 1 కోటి మంది సభ్యులతో దేశవ్యాప్తంగా విస్తరించి కష్టజీవుల పక్షాన నికరంగా పోరాడుతున్నదని వివరించారు. దేశంలో నేటికి 65% పైగా ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఆ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ఉద్దేశంతో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతున్నదన్నారు. దానిపై ఆధారపడి జీవిస్తున్న ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం, గ్రామీణ ప్రజల జీవితాల మెరుగుదల కోసం వ్యవసాయ కార్మిక సంఘం అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నదని గుర్తు చేశారు. రాబోయే కాలంలో వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమాల రూపకల్పనకు హార్స్లీ హిల్స్లో రాష్ట్ర కమిటీ సమావేశాలు 23-24 తేదీల్లో జరుగుతున్నాయన్నారు. కరువు ప్రాంతంలో జరుగుతున్న కూలీ సంఘం రాష్ట్ర సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. క్షణక్షణం పోరాటం, కణంకణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.